హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు మా టెరన్లో పసుపు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. అండి ఈ టబ్బుని తీసుకున్నాను. ఇలాంటి టబ్బులు తీసుకోండి. ఇలాంటి టబ్కి దీంట్లో మట్టి వేసుకోవాలి. ఈ మట్టి వేసుకున్న తర్వాత ఇది యూనివర్సల్ సాయిలేనండి. మొత్తం యూనివర్సల్ తీసుకున్న తర్వాత ఇదిగోండి దుంపలు, పసుపు దుంపలు ఇవి. ఈ పసుపు దుంపల్ని ఇలా పెట్టేస్తున్నాను. పసుపు పండించుకోవడం ఈజీ అనండి. డబ్బులు ఉండాలి, మట్టి ఉండాలి, అంతే. దీనికి ఏం వాటర్ వేయడం కానీ ఎక్కువ అవసరం లేదు. పచ్చి పసుపు చాలా మంచిదండి. నేనైతే ఇంట్లోనే పండించుకుంటాను. ఈ పసుపు వస్తుంది. ఈ పండిన తర్వాత పసుపు వస్తుంది. ఆకంతా ఎండిపోవాలంటే అప్పుడు పసుపు వస్తుంది. ఇప్పుడు ఇదేం చేయాలో కూడా నేను చూపిస్తాను. కప్పేసిన తర్వాత ఇలా ఉంచేయాలి. దీంట్లో నీళ్ళు కొద్దిగా చల్లేసిన తర్వాత అలా వదిలేయటమే. దీనికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి. ఈ పసుపు పండిన పసుపు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. మట్టి లేకుండా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవాలి తెల్లగా. దీనిలో ఇప్పుడు వేసుకొని దీంట్లో వేసుకొని నీరు వేసుకొని ఇవన్నీ ములిగేటట్టు నీరు వేసుకొని స్టవ్ వెలిగించి ఉడకబెట్టాలండి. ఇవి దుంపలు, పచ్చి దుంపలు అయితే ఉడకబెట్టాలి. ముక్కలు అయితే కొయ్యకండి. ముక్కలు కొయ్యకుండానే దుంప పొలంగానే ఉడకబెట్టాలి. మూత పెట్టుకున్నాను. పావు గంట వరకు ఉడకబెట్టాలి. ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా ఉడకబెట్టిన తర్వాత ఇవి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టి ఎండిపోయిన తర్వాత ఇలా తయారవుతాయి. ఎండిపోయిన తర్వాత ఇలా దుంప కొమ్ముల్లా తయారవుతాయి. ఇవి మనం ఆడించుకొని మిక్సీ కట్టుకుంటే ఇదిగోండి ఇలా అవుతుంది. ఇలాగ గుండ ఇంకా పూర్తిగా పౌడర్ లాగా అవుతుంది. దాన్ని మనం జల్లించుకోవాలి. జల్లెడతో జల్లించుకోవాలి. జల్లించుకుంటే మనకి ఇలా పసుపు తయారవుద్ది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.